గండిపేట కాల్పుల కలకలానికి కారణాలేంటి? గోల్కొండ రిసార్ట్స్ దగ్గర అసలు ఏం జరిగింది? ఆస్తి వివాదమే కాల్పులకు కారణమా లేక ఏమైనా వివాదాలు ఉన్నాయా? ఈ ఘటనకు కారణమైన ప్రదేశం నుంచి ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ రిపోర్ట్ చూద్దాం. హైదరాబాద్లో మరోసారి తుపాకుల మోత మోగింది. కాల్పులు తీవ్ర సంచలనం రేకెత్తించాయి. అర్ధరాత్రి జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి మీకు అందిస్తున్నటువంటి ఓ స్పెషల్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. అసలు గోల్కొండ రిసార్ట్స్ కు వాళ్లంతా ఎందుకు వెళ్లారు? వారి మధ్య ఎక్కడ గొడవ తలెత్తింది? వెపన్ ను రిసార్ట్స్ లోకి ఎలా అనుమతించారు? దీనిపై హోటల్ సిబ్బంది వివరణ ఏంటి? మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ శర్మ అందిస్తారు. గోల్కొండ రిసార్ట్స్ ప్రతినిధితో మాట్లాడదాం. రాత్రి ఎంతమంది మీ దాంట్లోకి వచ్చారు? మా దగ్గర ఎవరు రాలేరండి. యాక్చువల్లీ అక్కడ బయట తాగేసి వచ్చారు. బయట వైన్ షాప్లో ఎక్కడ తాగారో అక్కడ రోడ్ మీద మా అంటే రిసార్ట్ దగ్గరనే ఉందనమాట. సర్పంచ్ గారి ఇల్లు అక్కడనే వాళ్ళు తాగారు. ఇక్కడ పోతూ బహుశా డిన్నర్ కోసం వచ్చినట్టు ఉంటారు. మళ్ళీ ఆ తర్వాత వెళ్ళిపోయారు. మాకు తెలియదు వాళ్ళు ఎవరు ఏం లేదు. చాలా మంది వస్తుంటారు పోతుంటారు. చాలా మంది వచ్చారు. అవునా కదా, చాలా మంది వస్తుంటారు పోతుంటారు. ఎవరు వచ్చిరో తెలియదు మాకు. బయట మేము పొద్దుగా న్యూస్లో చూసాము అంటే తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అక్కడ ప్రశాంత్ గారి సర్పంచ్ గారి ఇంటి దగ్గర ఫైరింగ్ అయింది అనేసి. తర్వాత మీరు సీసీ కెమెరాలో చూసారా? మేము సీసీ కెమెరా వచ్చారు. ఇక్కడ ఎవరు రాలేరు మా దగ్గర ఎవరు రాలేరు. డిన్నర్ కోసం రాత్రి వచ్చారు కదా, అంటే డిన్నర్ కోసం వచ్చారు. ఎవరు అని తెలియదు కదా మాకు. చాలా మంది వచ్చారు. చెకింగ్ చేస్తూ ఉంటారా? చెకింగ్ చేస్తూ ఉంటాం. మరి వాళ్ళ దగ్గర వెపన్ ఉంది కదా? లే, మా దగ్గర అంటే వాళ్ళు వచ్చిరని మాకు తెలియదు కదా. ఎవరు వచ్చిరో మాకు తెలియదు. చెకింగ్ చేస్తున్నప్పుడు ఒక వెపన్ అనేది బయటపడాలి కదా. అంటే మా దగ్గర అంటే మాకు తెలియదు కదా వాళ్ళు అనేసి. మా దగ్గర ఎవరైనా కూడా వాళ్ళ దగ్గర ఒక ఆయుధం ఉంది అన్నప్పుడు మీరు చెక్ చేయాల్సి ఉంటుంది కదా ప్రతి వాళ్ళ దగ్గర. చెకింగ్ అవును, వాళ్ళు మా దగ్గర వచ్చిందని తెలియదు. వాళ్ళు మాకు తెలియదు వాళ్ళు అనేది. వాళ్ళు ఎవరు అనేది మాకు తెలియదు కదా. మీకు నేను అడిగిన ప్రశ్న అర్థం కావట్లేదు. 5 మంది లోపలికి వచ్చారు, వాళ్ళలో ఒక వ్యక్తి దగ్గర ఆయుధం ఉంది. అవును, 5 మంది రాలేరు అని నేను చెప్తున్నాను. మా దగ్గర వచ్చి అంటారు. ఇన్స్పెక్టర్ గోల్కొండ రిసార్ట్స్ లోనే వచ్చి వాళ్ళు పార్టీ చేసుకుని బయటకు వచ్చారని చెప్తున్నారు. వాళ్ళు చెప్తారు వచ్చండి. ఇప్పుడు మా కొంతమంది పేపర్లలో కూడా వచ్చారు లోపలనే కాల్పులు జరిగాయని. ఇది అలా ఏం జరగలేదు. అక్కడ రోడ్డు మీద జరిగింది. అక్కడే తాగారు, అక్కడనే ఫైర్ చేసుకున్నారు. మా దగ్గర ఏం రాలేరు. చెకింగ్ లోపం అనేది స్పష్టంగా బయటపడుతుంది కదా. చెకింగ్ చెక్ చేస్తాం మేము. చెక్ చేస్తే ఆయుధం బయట అప్పుడే పడి ఉండేది కదా. వాళ్ళు కార్లో గిట్లా పెట్టుకుంటారు కదండి. కార్లో గిట్లా పెట్టుకుంటారు కదా. మా దగ్గర ఏం వెపన్ గిట్లా మా దగ్గర ఏం దొరకలేదు. బహుశా ఉండొచ్చు, అదంటలేదు. బహుశా కార్లో ఉండొచ్చు. అంటే తరోగా చెక్ చేయకపోవడం వల్లే వాళ్ళ వెపన్ బయటపడలేదు. అప్పుడే మీరు ఇన్ఫర్మేషన్ పోలీసులకు ఇచ్చి ఉంటే ఇంతవరకు వచ్చేది కాదు కదా. లేలే, వాళ్ళు కార్లు బయట పార్క్ చేస్తాం మేము. ఇక్కడ పార్కింగ్ అనేది మాది బయట ఉంది. అవునా కదా. సో ఉండొచ్చు. మేము మాకు ఇప్పుడు ఆయన దగ్గర ఉందని మాకు తెలియదు కదా. అవునా కదా. మా లోపల మాత్రం రాలేరు వేపన్ తీసుకొని. లోపల మాత్రం ఎవరు వేపన్ తీసుకొని రాలేరు. మాది ఇక్కడ థరోలీ చెకింగ్ ఉంటుంది. లోపల మాత్రం రాలేరు. బహుశా వాళ్ళు కార్లో పెట్టుకున్నట్టున్నారో లేక ఇంటి దగ్గర ఉందో ఏముందో తెలియదు. మరి ఇక్కడ మాత్రం వీళ్ళ తనిఖీల్లో మాత్రం బయటపడలేదు అని వీళ్ళు చెప్తున్నారు. కానీ తనిఖీల్లో ఒకవేళ బయటపడి ఉంటే మాత్రం ఆ కాల్పులు జరిగేవి కావన్నది స్పష్టంగా అర్థమవుతుంది. మరి ఒకసారి ఇదే మహిళా సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ ఇల్లు. గోల్కొండ రిసార్ట్స్ లో పార్టీ చేసుకున్న తర్వాత ప్రశాంత్ యాదవ్ ను ఇక్కడకు ప్రభాకర్ దిగబెట్టాడు. ఆ తర్వాతే కాల్పుల ప్రభాకర్ చేశాడంటున్నారు పోలీసులు. సర్పంచ్ ఇంటి దగ్గర నుంచి మా కరెస్పాండెంట్ శర్మ తాజా అప్డేట్స్ అందిస్తారు. ప్రస్తుతం మనం గండిపేట సర్పంచ్ ఇంటి దగ్గర ఉన్నాం. మహిళా సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్తో పాటు మరికొంతమంది ఈ సమీపంలో ఉన్నటువంటి గోల్కొండ రిసార్ట్స్కి వెళ్లారు. అర్ధరాత్రి వరకు వాళ్ళు పార్టీ చేసుకున్నారు. ప్రశాంత్ యాదవ్తో పాటు ఆయన స్నేహితుడు ప్రభాకర్ గౌడ్, అలాగే మరికొంతమంది, వీళ్ళందరూ కూడా రాత్రి వరకు పార్టీ చేసుకొని ఇక్కడే ప్రశాంత్ యాదవ్ను దిగబెట్టారు. ఆ తర్వాత ప్రభాకర్ గౌడ్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో గాల్లోకి కాల్పులు జరిపారు. ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి ప్రశాంత్ యాదవ్ ఇంటి ముందే ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో ఎవ్వరూ లేరు. కొద్దిసేపు హడావుడి చేసిన తర్వాత ప్రభాకర్ గౌడ్ తన లైసెన్స్డ్ రివాల్వర్తో కాల్పులు జరిపాడు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు ఇమీడియట్గా ఇక్కడికి వచ్చి వీళ్ళ అదుపులోకి తీసుకున్నారు. ప్రభాకర్ గౌడ్తో పాటు మరో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ తర్వాత వెంటనే వాళ్ళందరినీ కూడా పోలీస్ స్టేషన్కు
తరలించారు. అయితే ఎందుకు ప్రభాకర్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపారన్న దానికి సంబంధించి మాత్రం ఇంతవరకు క్లారిటీ రాలేదు. అయితే భూ వివాదాలే కారణమా లేదంటే తాగిన మైకంలో ప్రభాకర్ గౌడ్ ఈ విధంగా వ్యవహరించారా అన్నది ఇంకా తేలాల్సి ఉంది. మరి నార్సింగ్ పోలీస్ ఇన్స్పెక్టర్ మాత్రం తాగిన మైకంలో ఉద్దేశపూర్వకంగానే ప్రభాకర్ గౌడ్ గాల్లోకి కాల్పులు జరిపాడని చెప్తున్నాడు. కానీ సర్పంచ్ భర్త ప్రశాంత్ యాదవ్ మాత్రం అతడు తాగలేదు, ప్రభాకర్ గౌడ్ తాగలేదు అనేటువంటి విషయాన్ని చెప్తున్నాడు. మరి ఇందులో ఏది నిజం అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. మరి ఒక్కసారి లోపలికి వెళ్దాం, ప్రశాంత్ యాదవ్ ఇంట్లోకి వెళ్దాం. మరి ఆ సమయంలో ఆయన తాను ఇంట్లోకి వెళ్ళిపోయాను, ఎలాంటి చప్పుడు వినపడలేదు అనేటువంటి విషయాన్ని చెప్తారు. కాబట్టి ఇంట్లో వాళ్ళందరినీ కూడా ఒకసారి అడిగేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రభాకర్ గౌడ్ ఎన్ని రోజుల నుంచి పరిచయం? మీ కొడుకు ప్రభాకర్ ఎన్ని రోజుల నుంచి పరిచయం? నాకు ఏం చేసి సార్, మా భర్త చచ్చిపోయింది. నేను మా కొడుకు పెద్ద పెద్దలు అంటే నేను తిరిగా సార్, ఆయనే పెద్ద అయినా సార్. మరి కాల్పుల వరకు వచ్చింది కదా? అటువంటి లెక్కలు చేయలేదు సార్. నీ కాల్మకు మాట మాకు కాదమ్మా, కాల్పుల వరకు వచ్చిందంటే ఏదో భూతాగాదాలు ఏవో ఉన్నట్టున్నాయి కదా. లేదు సార్, మీరు ఇలా తిరిగి చూస్తారు.